నమస్కారం అందరికి. మనం ప్రీవియస్ వీడియోలో డిగ్రీ సెమ్ 2 వాళ్ళకు ఒక గ్రామర్ టాపిక్ చూసాం కదా, యూనిట్ 5 లోది. సో ప్రోజ్, పోయట్రీ, ఇంకొక గ్రామర్ టాపిక్ చూసాము. ఇది ఇంకొక గ్రామర్ టాపిక్. సో 2 గ్రామర్ టాపిక్స్ లో నుంచి మనకి క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. అడిషనల్ రీడింగ్స్ ఇంకా ఏవైతే మనకి డెసిజన్ మేకింగ్ ఉందో అందు నుంచి ఏం రావు ఎగ్జామ్ లో. జస్ట్ ఈ 2 గ్రామర్ టాపిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్ సేమ్ క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. సో ఇక్కడ మనకు నెక్స్ట్ గ్రామర్ టాపిక్ ఏముంది, మెయిన్ వర్బ్స్ ఇంకా టెన్సెస్ ఉన్నాయి. సో దీనికోసం ఇదంతా మ్యాటర్ నేర్చుకోవాలా అంటే అస్సలు అవసరం లేదు. ఏదైతే గ్రామర్ ఇచ్చిరో దానివే ఆన్సర్స్ మీరు గుర్తు పెట్టుకుంటే అవే వస్తాయి ఎగ్జాక్ట్ గా. సో అవే రాసేస్తే సరిపోతుంది. మీకు జస్ట్ నేమ్స్ కూడా చేంజ్ అయ్యారు అనమాట. ఎగ్జాక్ట్ సేమ్ క్వశ్చన్ అనేది అక్కడ వాళ్ళు దించుతారు. సో ఇక్కడ మనకి ఏముంది, ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ ద బ్రాకెట్ లో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో అది కరెక్ట్, ఏదైతే వర్బ్ అంటే ఏంటిది, ఏవైతే యాక్షన్ వర్డ్స్ ఉన్నాయో అది ఏదైతే సూట్ అవుతుందో దాన్ని అక్కడ రాయమని చెప్తున్నారు. ఇది మీరు మీ ఓన్ గా కూడా రాయొచ్చు అనమాట. బట్టి కొట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇది బేసిక్ వర్బ్స్ కాబట్టి. హౌ హ్యావ్ యూ బీన్, డూ అని ఉంది ఇక్కడ. సో డూయింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్, ద బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్ డాష్ ద వన్స్ డాష్ అట్ కాలేజ్. సో ఆన్సర్ ఏంటి, ద బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్ వర్ ద వన్స్ స్పెండ్ అని ఉంది కదా, స్పెంట్ అట్ కాలేజ్. నెక్స్ట్, కీప్ గెస్సింగ్ ద ఆన్సర్స్ టిల్ యూ గెట్ దెమ్ రైట్. నెక్స్ట్, వర్ యూ పేయింగ్ అటెన్షన్ టు వాట్ వాజ్ బీయింగ్ సెడ్, సూరజ్ లవ్స్ గోయింగ్ టు పార్టీస్ విత్ హిస్ ఫ్రెండ్స్. తర్వాత ఏముంది, ఐ హ్యావ్ రీడ్ మెనీ బుక్స్ ఇన్ లాస్ట్ 1 year. షీలా ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్ దీస్ డేస్. She has been wearing this expensive watch for quite some time now. Next, the children are beginning to enjoy their projects. The last candidate interviewed scored much better than the rest. Jyoti never tells lies, for she really hates them. When I heard his version of the story, I was extremely shocked. He graduated from law school after having completed 8 semesters. Students who take down notes end up scoring well in the exams. Teaching moral values at the right age is very important. Asif will have teach for 6 years at the computer institution by the time his father retires. My friend promised to drop in next week, but I don't think he will be able to come as he will be traveling. Before Sabha had become an engineer, she dreamt of becoming a singer. The sun sets by the time we leave for home. సో ఇవన్నీ సెంటెన్సెస్ గుర్తుపెట్టుకోవాలంటే ఇందులోకి వెళ్ళి వచ్చేటి మాక్సిమం 1 or 2 వస్తాయి అనుకుంటా, అంతే, ఎక్కువ రావు, బట్ అన్ని నేర్చుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ ఏముంది మనకి, లాస్ట్ నైట్ వైల్ మై ఫ్రెండ్ వాజ్ టేకింగ్ అ వాక్ ఇన్ ద పార్క్, షీ సా అ స్నేక్, ఇట్ వాజ్ క్రాలింగ్ త్రూ ద గ్రాస్. Raman has been living in Chennai for 10 years. Later, Sushila returned to Nagaland many times and became an expert on it. My brother is a writer. He writes novels. He has been writing novels since 1990 and has written 9 novels so far. సో ఇక్కడ ఈ 23 ఉన్నాయి. ఈ ఎక్సర్సైజ్ లో 23 ఇస్తారు ఎగ్జామ్ లో, అంటే 23 ఇయర్ ఇస్తే మాక్సిమం ఈ గ్రామర్ టాపిక్ నుంచి ఒక 3, మళ్ళీ ముందు ఉండే కదా ఒక గ్రామర్ టాపిక్, అందులో నుంచి ఒక 3 ఇవ్వచ్చు, లేదంటే ఇందులో నుంచి ఒక 2, అందులో నుంచి ఒక 3 ఇవ్వచ్చు, ఎలా ఇవ్వచ్చు, బట్ 2 కవర్ అయ్యేలాగా ఇస్తారు క్వశ్చన్స్. సో జస్ట్ మీరు ఒకసారి అలా చూసుకుంటే ఎగ్జామ్ లో వచ్చినప్పుడు ఒక 2 వచ్చినా కూడా మనం అటెంప్ట్ చేయడానికి ఈజీ ఉంటది అనమాట. జస్ట్ అలా చూసుకొని వెళ్ళండి, నేర్చుకొని. నెక్స్ట్ గ్రామర్ టాపిక్ ఏముంది మనకి, నెక్స్ట్ ఎక్సర్సైజ్, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ది టెన్స్ సజెస్టెడ్ ఇన్ ది బ్రాకెట్స్. సో బ్రాకెట్ లో ఏ టెన్స్ అవుతుందో దానిలాగా కన్వర్ట్ చేస్తూ ఆ సెంటెన్స్ ని రాయమన్నారు. మాక్సిమం ఇలాంటివి వస్తాయి అనమాట ఎగ్జామ్ లో ఈ ఎక్సర్సైజ్ నుంచి. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది, రోజమ్మ ఈజ్ కీయింగ్ ఇన్ హర్ పేపర్ ఫర్ ది కాన్ఫరెన్స్. సో దీన్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కింద కన్వర్ట్ చేయమంటున్నారు. సో దీనిలో హ్యాస్ కీడ్ అనేది యూజ్ చేసి సెంటెన్స్ ని రీరైట్ చేసినారు. నెక్స్ట్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కింద రాయమంటే దే వర్క్ ఆల్ డే. Next, I have been living in Kolkata for 10 years. Farooq will have bought us chocolates when we
visit him. Huge boulders rolled down the mountainside when we got there. I was playing a game of cards with my uncle. Jessie will meet you at the clinic. The bees are leaving the hive. Kunju had broken his leg when the vacation started. Sarjit had been practicing for the tournament since October. Identify the tense of the words phrases in the bold. సో ఏవైతే బోల్డ్ లో ఉన్నాయో దానివి టెన్సెస్ ఏంటివి ఐడెంటిఫై చేయమని మనని అడుగుతున్నారు. సో హ్యావ్ యాడ్ అని ఉంది కాబట్టి అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. తర్వాత లీవ్స్ అని ఉంది కాబట్టి సింపుల్ ప్రెసెంట్ టెన్స్. విల్ హ్యావ్ బీన్ లీవింగ్ ఉంది కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్. హ్యాస్ బీన్ హ్యావింగ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్. విల్ ఫాలో అప్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఇక్కడ 5 ఉన్నాయి. ఎందుకు ఇంతగానం టఫ్ ఇచ్చినారు గుర్తుపెట్టుకోవాలంటే 5 ఉన్నాయి, ఈజీగా గుర్తుంచుకోవచ్చు మీరు. 5 ఉన్నాయి కాబట్టి జస్ట్ ఏదైనా హింట్ పెట్టుకొని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ ఇలా ఇచ్చినారు, బ్లాంక్ ఇచ్చినారు, మధ్యలో ఫిల్ చేయమని చెప్పి. సో ఇలాంటివి ఇవ్వరు అనమాట ఎగ్జామ్ లో. సో దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేదు నేర్చుకుంటాం అట్లా అంటే నేను దీని ఆన్సర్ చూపిస్తున్నాను, జస్ట్ ఒకసారి అలా చూసుకోండి. మాక్సిమం ఇలాంటివి అయితే అస్సలు ఇవ్వరు. ఇప్పుడు నేను ప్రీవియస్ గా చెప్పిన 3 ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా ఈ టాపిక్ నుంచి, దానిలో నుంచే ఇస్తారు. సో ఇస్తే ఈ బిట్ నుంచే ఎక్కువ ఇస్తారనమాట. ఇచ్చి దాన్ని మనం కన్వర్ట్ చేయమని చెప్తారు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో లేదంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో అలా. సో జస్ట్ ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, ఒక 8 ఉన్నాయి అనుకుంటే 10 ఉన్నాయి. సో ఈ 10 కంపల్సరీగా నేర్చుకుంటే అందులో నుంచి మీకు 3 అన్నా 2 అన్నా ఇస్తారు అనమాట ఎగ్జామ్ లో. సో ఇది మనకి యూనిట్ 1 లో ఉన్న గ్రామర్. సో యూనిట్ 1 లో ఇంతే ఉందా గ్రామర్ అని మనం అనుకోవచ్చు. సో ఫస్ట్ మనం చూసినాము పోయట్రీ చూసేసాము, ఫెల్లింగ్ ఆఫ్ బనియన్ ట్రీ. ప్రోజ్ చూసాము. నెక్స్ట్ వొకాబులరీలో ఆక్సిమోరాన్, హైపర్బోలే ప్రీవియస్ వీడియోలో చూసాము. నెక్స్ట్ గ్రామర్ టాపిక్ మెయిన్ వర్బ్స్ ఇంకా టెన్సెస్ ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ చేసాము. నెక్స్ట్ రైటింగ్ పోస్ట్ రీడింగ్ నుంచి మనకి ఎగ్జామ్ లో రావు. ఓన్లీ మనకి ఎగ్జామ్ వరకు అయితే ఈ 4 గ్రామర్ టాపిక్స్ ఇంపార్టెంట్ అనమాట అన్ని యూనిట్స్ లో. సో నేను ఈచ్ ఏదైతే ఒక్కొక్క యూనిట్ చెప్తున్నానో అందులో 4 టాపిక్స్ అనేటివి కంపల్సరీగా కంప్లీట్ చేస్తాను. సో ఇప్పటికి మనకి మెయిన్ వర్బ్స్ ఇంకా టెన్సెస్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో మనము ఏదైతే 6th యూనిట్ లో పోయట్రీ ఉందో అది చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.